హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 30% ఐఆర్‌తో తాత్కాలిక పీఆర్సీ, డీఏ అరియర్స్ రూ. 14,560 జమ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025, 26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,22,000 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్ అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఉద్యోగ పెన్షనర్లు, ఉపాధ్యాయులకు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజల పట్ల చిత్తశుద్ధి కరువైందని, అప్పుల భారాలు, పన్నుల మోత దాటవేత ధోరణితో ఈ బడ్జెట్ ఉందని విమర్శలు వస్తున్నాయి. నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 1,500, అలాగే ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలకు నిధులు కేటాయించకపోవడం గమనార్హం. ఇది కార్పొరేటర్లకు అనుకూలమైన బడ్జెట్ అని విమర్శకులు అంటున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు పెండింగ్ బిల్లులు, మధ్యంతర భృతి, 30% ఐఆర్, అలాగే పీఆర్సీ కమిషన్ నియామకం వంటి అంశాలపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ బడ్జెట్‌లో వారికి నిరాశ ఎదురైంది. మోడల్ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్‌లలో తరగతి గదుల నిర్మాణము, వస్తువుల కొనుగోలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. సో, నిధుల కేటాయింపులోనూ నిరాశే. 12వ పీఆర్సీ ఆర్థిక బకాయిల చెల్లింపులు ఊసే లేదు. ఉండకపోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2023 జూలై 1 నుంచి రావాల్సిన 12వ పీఆర్సీకి కనీస చైర్మన్‌ను కూడా నియమించకపోవడం దారుణమని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. పీఆర్సీ అమలు చేసేలోపు మధ్యంతర భృతి ఇచ్చేందుకు నిధులు కేటాయించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఉపాధ్యాయుల సంఘాలు విద్యారంగ బడ్జెట్‌పై పీఆర్సీ అమలుకు సంబంధించి పునరాలోచన చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. బడ్జెట్‌లో 12వ పీఆర్సీ, ఐఆర్ అమలు కోసం నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలంటూ ఎస్టీయూ డిమాండ్ చేసింది. సీపీఎస్, జీపీఎస్ కంటే మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ దాన్ని నిలబెట్టుకోవాలని అయితే కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తామని చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని, తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేస్తే బాగుంటుందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడ్డాయి. అలాగే సిఐటియు విమర్శలు. వేతన జీవులని బడ్జెట్‌లో విస్మరించిందంటూ సిఐటియు విమర్శించింది. బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే వేతనాలు పెరుగుతాయని ఎదురుచూసే ఉద్యోగుల ఆశలను ఆర్థిక మంత్రి ఈ మేరకు వమ్ము చేశారని అయితే పేర్కొంది. ఎటువంటి జీవో ఇవ్వకుండానే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేసిన ఘనత తనదేనని చెప్పుకోవడం అన్యాయమని సిఐటియు నాయకులు అయితే అన్నారు. ఇక కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఊసే లేదని, వారికి చెల్లించాల్సిన వేలాది కోట్ల బకాయిల ప్రస్తావన బడ్జెట్‌లో లేదని సిఐటియు ధ్వజమెత్తింది. ప్రభుత్వ వాదన ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాల గురించి ప్రభుత్వం ప్రస్తావించింది. ఉద్యోగులకు జీతాలు సరిగ్గా చెల్లించలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ఈ సభలో అయితే విమర్శించారు. ఉద్యోగుల ఆందోళన. ఈ మేరకు 9 నెలలకు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఉద్యోగులకు సంబంధించినటువంటి పీఆర్సీ అయితేనేమి, ఐఆర్ అయితేనేమి, పెండింగ్ బిల్లులపై స్పష్టత వస్తుందని ఎంతగానో ఆశగా ఎదురుచూశారు. కానీ ఈ బడ్జెట్‌లో ఉద్యోగుల కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయమని ఉద్యోగులు అంటున్నారు. ఇక ఉద్యోగుల డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే పీఆర్సీ అమలుకు కేటాయింపులు జరపాలి. మధ్యంతర భృతి ఐఆర్ 30% వెంటనే అమలు చేయాలి. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి 6 నెలల్లో పీఆర్సీ అమలు చేయాలి. దాదాపుగా 25,000 కోట్ల పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులు, వాటికి నిధులు కేటాయించాలి అని అయితే కోరుతున్నారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఉద్యోగులకు మంచి పీఆర్సీ, డీఏలు, పెండింగ్ బిల్లులు ఇస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీల మేరకు అతిపెద్ద బడ్జెట్‌లో ఉద్యోగులకు న్యాయం చేయాలి అని ఉద్యోగులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సమస్యలను పరిష్కరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి. పీఆర్సీ, ఐఆర్, డీఏలకు నిధులు కేటాయించి పెండింగ్ బిల్లులను చెల్లించాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అయితే ఉద్యోగులు కోరుతున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26 పై ఉద్యోగుల ఆశలపై నీళ్లు జల్లినట్టే అయింది. భారీ బడ్జెట్ కానీ వేతన జీవులకు మాత్రం ఈసారి కూడా నిరాశ ఎదురైంది.